హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పాలు ఒక్కటే ఉన్నా కూడా పాలతో ఎలా స్వీట్ చేసుకోవాలో నేర్చుకుందాం. ఇప్పుడు 1/2 లీటర్ పాలు ఒక బౌల్లో వేసుకొని అందులోకి నిమ్మరసం పిండేసుకోవాలండి. అవి బాగా వేడయ్యాక ఇలా నిమ్మరసం పిండుకున్నందుకు పాలు విరిగిపోతాయి. పాలు విరిగిపోయినప్పుడు కొంచెం మరిగించి పైన నీళ్లు తేలుతాయి, లోపలంతా గట్టిగా విరిగిపోయిన పాలు లోపల ఉంటాయి. దాన్ని వడగట్టేసేయాలి. వడగట్టేస్తే నీళ్ళన్నీ పోయి ముట్టి మిశ్రమం మిగులుతుంది. ఈ మిశ్రమంని కొంచెంసేపు ఇలానే స్టవ్ మీద పెట్టి వేడి చేయాలి. వేడి చేస్తే ఉండే కాస్త నీళ్ళన్నీ ఆవిరైపోతాయి. అలా ఆవిరైపోయిన తర్వాత ఇలానే కలుపుతూ ఉండే కాస్త నీళ్ళు ఆవిరైపోయేటట్లు చేసుకోవాలి. ఇలా ఆవిరైపోయినాయండి. ఇందులోకి కొంచెంగా బెల్లం వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. బెల్లం తురుముని కొంచెంగా 1 కప్పు బెల్లం ఉన్నా సరిపోతాయండి 1/2 లీటర్ పాలకి. కొంచెంగా బెల్లం తురుము వేస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ బెల్లం కరిగిపోయే వరకు ఇలానే కలుపుతూ ఉండాలి. బెల్లం మంచి బెల్లం తీసుకోవాలండి. ఇలానే కలుపుతూ ఉండాలి. బెల్లం మొత్తం కరిగిపోయి అందులోంచి వచ్చిన నీళ్ళన్నీ ఇంకిపోయేటట్లు ఆవిరైపోయేటట్లు చేసుకోవాలి. ఇలానే కలుపుతూనే ఉండాలి. మిశ్రమం అంతా దగ్గర పడినప్పుడు ఇలానే కలుపుతూ ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి ఇలానే వేసుకోవాలండి. వేసి మళ్ళీ బాగా కలపాలి. కలిపి ఇందులోకి యాలక్కుల పొడి, సోంపు పొడి 2 కలిపి కొంచెం వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలానే కలుపుతూ ఉండాలి. మంచి వాసన వస్తుంది. ఇప్పుడు రెడీ అయిపోయిందండి స్వీట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.